పేరు మంచాల లక్ష్మీపతి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీ దిశ రిపోర్టర్. గతంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో గుర్తుపోయే విధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని, అంటే వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ తన ఈ ప్రాంత ప్రజలకు ఒక నిస్వార్థమైనటువంటి వైద్య సేవలు ఉచితంగా అందించాలనేటువంటి లక్ష్యంతో సర్జికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ సర్జికల్ క్యాంపులో 24 రకాల రోగులకు సంబంధించినటువంటి ఆపరేషన్లు, అన్ని రకాల ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 5, 6 తారీఖులలో జరిగినటువంటి ఆపరేషన్లలో స్వయంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ఆపరేషన్లలో పాల్గొని దాదాపు మొదటి రోజు, రెండో రోజు కలిపి 110 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. అందరికి కూడా సక్సెస్ కావడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి రోగులను దిశ ప్రత్యేకంగా కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అటువైపు రోగులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వారు మొత్తం కూడా పరీక్షలు చేయించుకోవడానికి హాస్పిటల్కి రావడం జరిగింది. దాదాపు ఒక 1230 మంది ఆపరేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడతల వారీగా 4, 5 తారీఖులలో ఆపరేషన్ జరిగినప్పటికీ మళ్ళీ మిగతా రోజులలో మిగతా వాళ్ళు కూడా ఆపరేషన్ చేసుకోవడానికి వివిధ పరీక్షలు ముందస్తుగా చేసుకోవడానికి మనకు కనిపిస్తూ ఉన్నారు. చారిత్రాత్మకమైనటువంటి సర్జికల్ క్యాంపులో నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభు గారు మన ముందు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఆపరేషన్ల పైన 1230 ఆపరేషన్లకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేశారు, అన్ని విషయాలు క్లుప్తంగా వివరించడానికి మన ముందు ఉన్నారు. ఇప్పుడు మన దిశ డాక్టర్ ప్రభు సార్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఈ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మొత్తం ఆపరేషన్లు, మామూలుగా చాలామందికి ఆపరేషన్ చేసుకొని పరిస్థితిలో ఉన్న జనాలకు వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి అన్ని ఆపరేషన్లు చేయాలనుకున్నాము. అందులో చాలా రకాల ఆపరేషన్లు ఉన్నాయి. మొత్తం 1210 మంది నమోదు చేసుకున్నారు ఆపరేషన్లు. అందులో చాలా వరకు 800 మంది ట్యూబెక్టమీ గురించే వచ్చినారు. మిగతా ఆపరేషన్లు హెర్నియాలు కానీ, హైడ్రోసిల్లు, అపెండిక్స్లు, హిస్టెక్టమీలు, ముఖ్యంగా గర్భసంచి గడ్డలు ఉన్న వాళ్ళందరినీ ఒక 110 మందిని మేము చేసిన 2 రోజుల్లో, 5వ తారీఖు 6వ తారీఖు రోజు లోపల 110 మందికి ఆపరేషన్లు చేసినాము. సక్సెస్ఫుల్గా చేసినాము. ఈ క్యాంపు చాలా సక్సెస్ అయింది. ఇక మిగతా వారికి ఎవరైతే చేయరో మ్యాక్సిమం ట్యూబెక్టమీ కేసులు ఉన్నాయి, వాటిని ఏ మండలాలకు ఆ మండలాలతో సపరేట్ చేసి ఉప్పునుంతల, అమరాబాద్, లింగాల్లో సపరేట్ క్యాంపులు పెట్టి ఆ ట్యూబెక్టమీ క్యాంపులు కండక్ట్ చేయాలని మేము 12వ తారీఖు తర్వాత డేట్లు ఫిక్స్ చేస్తున్నాము. సరే, అప్పుడు వచ్చిన ఏ మండలాలకు ఎక్కడ క్యాంపు పెడతామనేది మేము పేపర్ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తాము. ఆ ఛాన్స్ అదే మిగతా జనాలు ఉపయోగించుకుంటారని ఆశిస్తాం. జనాలకు చాలా మేము 4-5 మంది సర్జన్స్ పిలిపించాము. వివిధ హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చారు. మా స్టాఫ్ మొత్తం కలిసి 30 మంది వరకు మేము 5, 6 తారీఖు రోజుల్లో మొత్తం సర్జరీ చేసాం. 110 సర్జరీ చేసాం. అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకించి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజానీకానికి తన వంతుగా ఉచిత వైద్య సేవలు అందించడానికి ఒక రూపకల్పన చేసుకొని ఈ నెల 5, 6 తారీఖులలో జరిగినటువంటి ఆపరేషన్లు దాదాపు 1200కు పైగా మంది ఈ నియోజకవర్గ ప్రజలు వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ఆ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతలో మరి 5, 6 తారీఖులలో ఒక 110 మందికి ఆపరేషన్లు చేశారు. వాళ్ళందరూ కూడా మరి ఈ ఆపరేషన్ అనంతరం కూడా రోగులందరూ కూడా అనేకమైనటువంటి సేవలు కూడా ఇక్కడ నుంచి వైద్య సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా భోజన వసతి కూడా బాగా అందిస్తూ ఉన్నారు. టైం టు టైం అనేది రోగులు తెలుపుతూ ఉన్నారు. మనకి ఇక్కడ మనకు బెడ్లలో కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేసినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మొదటిసారిగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల అచ్చంపేట ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వైద్య శిబిరాలు అనేకమైనటువంటి జరపాలని ఇక్కడ అచ్చంపేట ప్రజలు కోరుతూ ఉన్నారు. దాంతోపాటు
ఇక్కడ హాస్పిటల్ పరిసరాలను చూసినట్టు కూడా మనకు అన్ని చాలా నీట్గా అన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు సిబ్బంది, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తగినటువంటి సేవలు అందిస్తున్నారని చెప్పి రోగులు మనకు దిశకు తెలుపుతూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి మంచి సౌకర్యాలు కల్పించినందుకు స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. ప్రత్యేకించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అందరూ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అది లింగాల్ మండల్. నా పేరు ఎండి సుల్తాన్ పాషా. నేను కూడా జనం న్యూస్ రిపోర్టర్స్. అయినా ఇప్పుడు మాకు బీద ప్రజలకు మన ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ గారు ఈ యొక్క సర్జరీ అనేది మంచిగా అందరికీ ఉపయోగపడేలా చేసిరు. ఎన్ని ప్రభుత్వాలు అది చేసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దయనీయంగా అదైంది. అందు గురించి ఇప్పటి వరకు సార్ 111 సర్జరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైతే ఇంకా కొన్ని ఉన్నావో వాటికి కూడా అంతా 12వ తారీఖు అందరికీ పిల్లలు బంద్ చేసుకొని ఆపరేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3 నెలలకు ఒకసారి క్యాంప్ కూడా పెడతామని చెప్పారు. అందు గురించి ఇప్పుడు ఈ సేవలు చేసినందుకు ఆ సార్కు ధన్యవాదాలు. అందు గురించి మేము తెలుపుతున్నాం. నా పేరు మా ఊరు వంకేశ్వరం, పదర మండలం. నా పేరు జట్టప్ప. ఇంతకుముందు ప్రైవేట్గా నాకు హెర్నీ అయింది. హెర్నీ అయ్యి నేను హైదరాబాద్ అక్కడక్కడ కొన్ని ప్రైవేట్ సంస్థలు తిరిగిన. 1,20,000 అయింది. 1,20,000 అడిగారు. అడిగితే దాని గురించి